హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సీమా. సో ఈరోజు మనం వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి సోషల్ పేపర్ 2Aకి సంబంధించిన క్వశ్చన్స్ని వన్స్ ఒకసారి రివిజన్ చేద్దామండి. అండ్ ఈరోజు రేపు బాగా చదివి ఇంకా మనము టుమారో నైట్ నుండి చదవకపోవడమే బెటర్, ఎందుకంటే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతాము. సో మన్నాడు మనకు 11th రోజు సోషల్ ఎవరైతే రాస్తున్నారో సో వారికి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయండి. అండ్ ఈరోజు ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి వన్స్ ఒకసారి క్వశ్చన్స్ రివిజన్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ అంటే మనకు అక్టోబర్లో వచ్చేసి నోటిఫికేషన్ వస్తుందన్నారు. సో డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామన్నారు. మీకు ఎవరికైనా డిఎస్కి సంబంధించిన క్లాసెస్ కానీ ఏదైనా ఉంటే మన ఛానల్లో ఇప్పటికీ అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ ఒకసారి వాటిని చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 91 ఇక్కడ ఉత్తర దిక్కుడు సూచిస్తుంది అనమాట. మనకి నక్షత్రాలు ఉంటాయి కదా, సో అది ఎప్పుడు కూడా ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది, దాని స్థానం అనేది మారదు. సో అలాంటి స్థితిలో ఉండే దాన్ని మనం ఏమంటామంటే ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు. ఉత్తర దిక్కును సూచిస్తుంది, ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది కాబట్టి ఏది తెలియజేస్తుందంటే మనకు ధ్రువ నక్షత్రము అంటారు. సో సప్తర్షి ఇలా ఉంటాయి కదా అండి, కానీ ఒకే దిక్కు ఉత్తర దిక్కు ఉంటుంది, నెక్స్ట్ ఒకే స్థితిలో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు కర్కట రేఖ, మకర రేఖ, సో ఇలాంటివి నేర్చుకుంటే ఇక్కడ చేయడం ఈజీగా అవుతుంది. సెకండ్ వన్ చూసుకుంటే ఫస్ట్ దానికి ఏ అంటే 23 ఇంటూ మనకి ఇక్కడ ఇస్తారు కదా అండి, సో అది వచ్చేసి కర్కట రేఖ, సేమ్ యాజ్ యూజువల్ అదే మనకు. సెకండ్ వన్ వచ్చేసి బి అంటే అంటార్కిటిక్ వలయము. థర్డ్ వన్ వచ్చేసి డి అంతర్జాతీయ దినరేఖ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సి అండి, గ్రీనిష్ రేఖ అంటారు, ఇది గ్రీనిష్ రేఖ. నెక్స్ట్ వన్ ఏలూరు జిల్లాతో సరిహద్దు పంచుకొని జిల్లాలు. ఏలూరు జిల్లాతో మనకు బార్డర్స్ పంచుకొని డిస్టిక్ ఏదన్నా ఉన్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఉంటుంది కదా, సో అది ఏలూరు జిల్లాలతో మనకు లాస్ట్ టైం 2 సెషన్స్లో ఇచ్చారు. సరిహద్దు పంచుకునే జిల్లాలు అడిగారు, సరిహద్దు పంచుకోలేని జిల్లాలు కూడా అడిగారండి. ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైనా రాసి ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఏలూరు జిల్లాతో సరిహద్దు పంచుకోలేని జిల్లా అంబేద్కర్ కోనసీమ. నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి. సో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక్కోసారి జనపదాలు ఇస్తారు, ఎన్ని జనపదాలు ఉన్నాయి సో అలావి. అండ్ నగరాలు కూడా అడుగుతుంటారు, అండ్ దాంతోపాటు వారు చేసిన ప్రొఫెషన్ ఏంటి అడుగుతుంటారు. సో ఇవన్నీ వన్స్ చూడండి. సో శంకు వచ్చేసి ఖగోళ శాస్త్రవేత్త, అమరసింహుడు, ఘటకర్షకుడు, బేతాళ పట్టు, ఈ 3 కూడా సరైనవే. బట్ సరికానిది శంకు వచ్చేసి ఖగోళ శాస్త్రవేత్త. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్ కాబట్టి శంకు ఖగోళ శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్ పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నప్పుడు ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. అండ్ దాంతోపాటు కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. సో ఈ 2 పాయింట్స్ని మనం గుర్తుంచుకోవాలి. శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది, అండ్ దాంతోపాటు కార్యనిర్వాహక శాఖ వచ్చేసి దేనికి బాధ్యత వహిస్తుంది, శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఋగ్వేదం, అథర్వేదము, అరణ్యకాలు, బ్రాహ్మణకాలు, సో ఇలా మనకు అడుగుతుంటారు ఏ వేదం వచ్చేసి దేనికి సంబంధించింది అనేసి. అండ్ ఫస్ట్ వన్ ఋగ్వేదం వచ్చేసి మనకు 1028 శ్లోకాల సముదాయం అండి. 1028 శ్లోకాల సముదాయాన్ని మనం ఋగ్వేదం అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అథర్వణ వేదము, మంత్రతంత్రాలు కలిగినది. అండ్ అరణ్యకాలు వచ్చేసి చూసుకోండి, ఇక్కడ ఉత్సవాల, త్యాగాల వంటి వాటివి వివరిస్తాయి. బ్రాహ్మణాలు వచ్చేసి మనకు వేదాల్లోని మంత్రాలను సాంప్రదాయబద్ధంగా వివరించేవి. నెక్స్ట్ వన్ ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఏ ఆర్టికల్ మనకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ ఈక్వల్గా అవకాశాలు అనేవి ఇస్తుందంటే ఆర్టికల్ 16 అండి. ఆర్టికల్ 16 ఏం చెబుతుంది మనకి ఇక్కడ, ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించేదే ఆర్టికల్ 16. ఆర్టికల్ 16. నెక్స్ట్ వన్ 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ జనసాంద్రతకు సంబంధించి మొదటి 2 స్థానాలలో గల జిల్లాలు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉండే జిల్లాల యొక్క స్థానాలు ఏంటంటే మనకి ఇక్కడ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు. ఏ ఇయర్ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారము మన ఆంధ్రప్రదేశ్ జనసాంద్రతకు సంబంధించి మొదటి 2 స్థానాలు వచ్చేసి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు అయితే ఉన్నాయి. కృష్ణా అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలు.
నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్య చరిత్రలో రెండవ శ్రీకృష్ణ దేవరాయలుగా కీర్తి గడించిన వారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు 7th క్లాస్ సెమిస్టర్ 2 చూడండి. విజయనగర సామ్రాజ్య చరిత్రలో రెండవ శ్రీకృష్ణ దేవరాయలుగా కీర్తి గడించిన వారు వచ్చేసి వెంకటపతి రాయలు 2 ఆరవేటి వంశం అండి వీరు. సో వీరు రెండవ శ్రీకృష్ణ దేవరాయలుగా కీర్తి గడించిన వారు వెంకటపతి రాయలు 2 ఆరవేటి వంశం. నెక్స్ట్ వన్, కాకతీయ కాలంలో వెలుగులోకి వచ్చిన అప్పన్నము ఉపకృతి అనేవి ఏంటి? సో ఈ రెండు కూడా మనం అప్పన్నము ఉపకృతి అనేవి పన్నులండి. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో. సో వచ్చిన పన్నుల పేరేంటి ఇక్కడ? అప్పన్నము ఉపకృతి అనేవి కాకతీయ కాలంలో వచ్చిన పన్నులు. సో అప్పన్నము ఉపకృతి అనేవి ఏంటి ఇక్కడ? పన్నులు. నెక్స్ట్ వన్, విక్రమాంక దేవచరిత్ర గ్రంథకర్త బిల్హణుడు ఈ రాజవంశానికి చెందినవారు. విక్రమాంక దేవచరిత్ర గ్రంథకర్త బిల్హణుడు ఈ రాజవంశానికి చెందినవారు. సో మనకు రాజవంశానికి చెందినవారంటే కళ్యాణి చాళుక్యులు. విక్రమాంక దేవచరిత్ర గ్రంథకర్త అయిన బిల్హణుడు కళ్యాణి చాళుక్యులు రాజవంశానికి చెందినవాడు. గ్రంథం వచ్చేసి ఏంటి ఇక్కడ? విక్రమాంక దేవచరిత్ర. ఏ వంశము? కళ్యాణి చాళుక్యులు. నెక్స్ట్ వన్, పటాల తయారీకి మొదటిసారిగా అక్షాంశ రేఖాంశ భావనలను అన్వయించిన వారు. పటాల తయారీకి మొదటిసారిగా అక్షాంశ రేఖాంశ భావనలు అన్వయించిన వారు వచ్చేసి ఎవరండి? గ్రీకులు. సో గ్రీకులే కదా మొదటిసారిగా అక్షాంశ రేఖాంశ భావనలను అన్వయించింది. సో మనకు ఆన్సర్ వచ్చేసి గ్రీకులు అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ అడవుల గురించి ఇచ్చారండి. అడవుల చట్టము, అడవుల పండగ, వన సంరక్షణ చట్టం ఎప్పుడు జరిగింది, అటవీ హక్కుల చట్టం ఎప్పుడు జరిగింది, ఇదంతా చూసుకుంటే అడవుల చట్టం వచ్చేసి మనకు 1894లో అయితే వచ్చింది. అడవుల పండగ కనుక చూసుకోండి, ఇక్కడ అడవుల పండగ వచ్చేసి 1950 అండి, 1950. అలాగే వన సంరక్షణ చట్టం వచ్చేసి 1980. అటవీ హక్కుల చట్టం వచ్చేసి మనకు 2006. ఆన్సర్ వచ్చేసి 2006 హక్కుల చట్టము. నెక్స్ట్ వన్, దశకుమార చరిత్ర దండిన్. మరి ఆయన ఆంధ్రదేశ కుమార చరిత్ర అని ఎవరిని అంటారు? సో కేతన్ అని అంటారు. దశకుమార చరిత్ర దండిన్ అని రాశారు కదా. సో ఆ కుమార చరిత్రను రాసింది ఎవరండి? కేతన. ఆంధ్రదేశ కుమార చరిత్ర అని ఎవరిని అంటారంటే కేతనను అని పిలుస్తారండి. సో ఆన్సర్ కేతన. నెక్స్ట్ వన్, భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాసవేర్లు కలిగిన చెట్లు ఈ అడవులలో కనిపిస్తాయి. సో మనకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి కదా. సో దానిలోకి ఒకసారి చూసుకుంటే వేర్లు అనేవి కూడా పైకి ఉన్నాయా కిందికి ఉన్నాయా అనేది కూడా అర్థం కాదండి. సో అలా పైకి పొడుచుకు వచ్చిన శ్వాసవేర్లు కలిగిన అడవులని మనము మడ అడవులు అంటారు. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని పిలుస్తాము దీన్ని. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రాంతీయ రాజ్యాలు రాజధానులకు సంబంధించి సరికాని జతలను గుర్తించండి. ప్రాంతీయ రాజ్యాలు రాజధానులకు సంబంధించి సరికాని జతలు ఏంటంటే యాదవులు, అహ్మద్ నగర్. ఇది మనకు కంప్లీట్గా రాంగ్ అండి. సో యాదవులు అనేది కంప్లీట్గా రాంగ్. కళ్యాణి చాళుక్యులు, బసవ కళ్యాణి, హోయసలులు వచ్చేసి ద్వారసముద్రము. పాండ్యుల యొక్క రాజధాని వచ్చేసి మనకు బాదామి. బట్ యాదవుల రాజధాని వచ్చేసి ఇక్కడ మనకు యాదవులు వచ్చేసి దేవగిరి వస్తుంది, పాండ్యులు వచ్చేసి బాదామి అయితే కాదండి. పాండ్యుల యొక్క రాజధాని మదురై వస్తుంది. కాబట్టి అక్కడ ఉండే ఆన్సర్స్ రెండు కూడా సరికాని జతలు. అంటే యాదవులు, మరొకసారి చూడండి, యాదవుల యొక్క రాజధాని వచ్చేసి దేవగిరి, పాండ్యుల యొక్క రాజధాని వచ్చేసి మదురై. సో మదురై ఈ రెండు కూడా కరెక్ట్, బట్ అక్కడ ఇచ్చినవి రాంగ్. నెక్స్ట్ వన్, 10 సంవత్సరాల వయసున్న బాలిక ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నది. ఇక్కడ ఉల్లంఘింపబడిన ప్రాథమిక హక్కు. సో 10 years ఏజ్ ఉన్న అమ్మాయి వచ్చేసి ఎక్కడ పనిచేసేదంటే ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తుంది. సో తనకు ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు ఏంటంటే పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ వన్, రోసా పార్క్స్ నిరసన అమెరికాలో ఈ చట్టానికి దారితీసింది. రోసా పార్క్స్ నిరసన అమెరికాలో ఈ చట్టానికి దారితీసింది. పౌర హక్కుల చట్టం 1964 అనేది ఎవరి నిరసన? రోజా పార్క్స్ నిరసన అమెరికాలో ఈ చట్టానికి దారితీసింది. ఏ చట్టము? పౌర హక్కుల చట్టము 1964. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాలను గుర్తింపుము. బంగ్లాదేశ్ బార్డర్స్ పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాలు ఏంటంటే
ఫస్ట్ వన్ మిజోరాము, త్రిపుర, మేఘాలయ, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్. ఇవన్నీ కూడా, ఈ రాష్ట్రాలన్నీ కూడా దేనితో మనకు సరిహద్దు పంచుకుంటున్నాయండి? బంగ్లాదేశ్తో మన సరిహద్దు పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాలే మిజోరాము, త్రిపుర, మేఘాలయ, అస్సాం అండ్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ అండ్ లాస్ట్ బై 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది జనాభా పరిమాణాన్ని బట్టి క్రింది దేశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. 2 విషయాలు గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఒకటి దేశం ఇచ్చారా లేకుంటే రాష్ట్రం ఇచ్చారా అనేది ఒకటి, అండ్ జనసాంద్రత ఇచ్చారా, జనాభా పరిమాణం ఇచ్చారా అనేది చూసుకోవాలి. అండ్ ఇయర్ సేమ్ ఉంది కదా అనేసి మనం బ్లైండ్గా చేయొద్దు, ఓకేనా. డిబిసిఏ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. పరిమాణంలో అడిగారు కాబట్టి థర్డ్ వన్. డి వచ్చేసి ఫస్ట్ ఇండోనేషియా, నెక్స్ట్ యూఎస్ఏ అండ్ ఇండియా అండ్ చైనా ఎక్కడ ఆరోహణ క్రమంలో ఇచ్చారు. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సోషల్కి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో సోషల్కి సంబంధించినదే కంటెంట్ ఆర్ మెథడ్కి ఒక వీడియో అయితే చేస్తాను, మీరు దాన్ని చూడండి. నెక్స్ట్ మీకు యూజ్ అవుతుంది అండ్ రిపీటెడ్ కూడా బిట్స్ వస్తాయి. సో ఐ హోప్ మీరు అందరు ఎగ్జామ్ బాగా రాయాలి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.